హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇలా అయితే మనం ప్రస్తుతానికి అయితే ఖమ్మంలో అయితే ఉన్నా. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు ఎక్కడికైతే స్టాప్ అయితే తీసుకోవాలో తెలియదు. అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అయితే మీకు తమిళ చూడగానే అర్థం అయిపోయినాలే. సో దారిలో వెళ్తూ మాట్లాడదాం ఇంకా. ఇప్పుడైతే పాలవంచలకి అయితే వచ్చేసినాం. సో చూసుకోవచ్చు పాలవంచ పేరు. సో ఇక్కడైతే ఆగినాం. ఇక్కడ నుంచి భద్రాచలంకి వెళ్తాం. బ్యాక్ కింద పడేది పొద్దున్నంగా. సో అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. ఇక్కడ నుంచి భద్రాచలం ఇంకా 38 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో పొద్దున 4:30 ఆర్ సంథింగ్ ఆ టైంకి అయితే బయలుదేరినాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. 7:30 టైం 7:30 అవుతుంది. సో ఇంకా వెళ్ళాల్సింది చాలా ప్రస్తుతాన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటాను. ఇచ్చిన నేను దగ్గర గోప్రో లేదు కాబట్టి రోడ్డు మీద బ్లాగ్ తీయట్లేదు. గాయస్ ఇక్కడ నుంచి అయితే లోపలికి ఎంట్రీ పవర్ ప్లాంట్ లోపలికి పాలవంచల్లా. సో ఇక్కడ మీరు బోర్డు అయితే చూసుకోవచ్చు. అయితే భద్రాచలం వచ్చేసినాం. సో ఇక్కడ మనం ఆగినాం. ఇక్కడ ఎట్ సైడ్ వెళ్ళాలని చూసుకుంటున్నాం. ఇంకా ఇదే పాలేదు పాలేజాక. సో ప్రజెంట్ అయితే మనం భద్రాచలంలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. భద్రాచలంలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలో చూస్తున్నాం. సో టిఫిన్ చేసి దాని తర్వాత చూద్దాం. సో గైస్ మనం అయితే ఇక్కడ ఇదేమో మరి భద్రాచలం నుంచి కొంచెం ముందరికి వస్తే మంచిగా ఉంది ఇక్కడ ప్లేస్. అడవి మొత్తం ఫారెస్ట్ ఏరియానే చూసుకోవచ్చు. మొత్తం ఫారెస్ట్ ఏరియా, ఎవరు లేరు. కోతులు అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ. మరి అడవిలో కానీ నీళ్ళు వస్తున్నాయి. చూసుకోవచ్చు వెనకాల మొత్తం అడవి. మొత్తం అడవి, మొత్తం మధ్యలో ఒక రివర్ లాంటిది. మరి ఏంటో తెలియదు. అదైతే సూపర్ ఉంది ఇక్కడ మాత్రం. ఇప్పుడు ఎండ కొడుతుంది, మంచిగా ప్రశాంతంగా ఉంది, అంత చలి పెట్టట్లేదు. గాయస్ ఇక్కడైతే టిఫిన్ దానికైతే ఆగినాం. సో నేనైతే బొండ వేసుకున్నా. ఈ ఊరి పేరు వచ్చేసి చింతలు. ఈ ఊరి పేరు వచ్చేసి
గైస్ మనం దారిలో వెళ్తుంటే ఇక్కడ మంచి ఇక రివర్ లాంటిది, మరి రివర్ అనుకుంటున్నా వెళ్తుంది. మస్తు లొకేషన్ ఇక్కడ మొత్తం చూసుకోండి. వావ్, మొత్తం మొత్తం సూపర్ ఉంది ఇక్కడ. రోడ్డు కూడా సూపర్ అసలు. అక్కడక్కడ మొత్తం గలీజ్ ఉంది, కానీ మిగతా చోట్ల అయితే బాగుంది. ఇప్పుడు సేమ్ దీని లెక్కనే ఉంది. అండ్ పొద్దునగా అసలు మస్తు మొత్తం ఫారెస్ట్లోనే లొకేషన్స్ అక్కడక్కడ మాత్రం సూపర్ ఉన్నాయి. నా దగ్గర గోపురం ఒక్కటి లేకపోవడం వల్ల మొత్తం రోడ్డు మొత్తం మీకు చూపించలేదు. గ్యాస్ కిందికైతే వచ్చిన రోడ్డు నుంచి అసలు లొకేషన్ మాత్రం వేరే లెవెల్ అసలు. వర్త్ వర్మ వర్త్. వచ్చా కిందికైతే దిగిన, అక్కడి నుంచి అయితే దిగిన. సూపర్. వాటర్ ఫ్లో మాత్రం వేరే లెవెల్ ఉంది. ముందర ఏదో వాటర్ ఫాల్స్ ఉన్నాయంట, మరి అందుకే ఇంత వస్తున్నాయి వాటర్ అసలు. Open your eyes. Now you see me, now you don't. And we both know that I won't. But I try. Please don't ever leave. Let me take it all away. Yet the words you used to say turned into lies. గైస్ ఇక్కడ దారిలో వెళ్తుంటే ఇక్కడ ఒకటి వాటర్ ఫాల్స్ కనిపించింది చిన్నది. సో ఇప్పుడైతే మేము కిందికి దిగుతున్నాం వాటర్ ఫాల్స్ చూడడానికి. సో కిందికి వెళ్ళి చూపిస్తాం మీకు. ఊడలే చెట్లు మర్రి చెట్టు ఊడలి.
చూసుకోవచ్చు. సో కింద రోడ్ నుంచి వెళ్తుంటే ఇక్కడ కొండల మధ్యలో ఒక డ్యామ్ కనిపించింది. సో అయితే పైకి అయితే వచ్చేసినాం. ఇంకా పైకి అటువైపు వెళ్ళాలి కానీ కొంచెం వేరే రూట్లంగా ఇటువైపు వచ్చినాం. వాళ్ళకి గేట్లు అయితే ఏం ఓపెన్ చేసి లేవు కానీ అసలు వేరే లెవెల్ లొకేషన్. అసలు అబ్బా అబ్బా ఏమన్నా ఉంది. రేర్ కెమెరాతో చూపిస్తాను. గైస్ కొంచెం ముందరికి వస్తే మాత్రం ఇట్లా రాగానే చూడంగానే డ్యామ్ పైకి వెళ్ళడానికి అయితే మెట్లు అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు మీరు. మెట్లు మాత్రం ఇట్లా అట్లా వెళ్ళాలి. పైకి ఎక్కి అటు సైడ్ వాటర్ ఎంతున్నాయో చూద్దాం. డ్యామ్ గేట్లు అయితే క్లోజ్ చేసినాయి. అక్కడ ఇద్దరు మనుషులు కూడా ఉన్నారు చూడండి కింద. గేట్ తెగితే కథమే వాళ్ళ పని. ఇంకా అవుట్ దెబ్బకే ఫొటోస్ దిగుతారు. పైకి ఎక్కితే ఎక్కి చూస్తాను నేను. పోదండి పోదాం. వావ్ మెట్లు చూసుకోండి. బామ్మ ఎంత పైకి ఎక్కాలి. వావ్ ఒకసారి వావ్ అరే డ్యామ్ చూసినాం, ఇటు వచ్చినాం. అంబో పైకి ఎక్కాలంటే దోల తీరిపోతుంది. కిందకి ఎట్టలేరు వాళ్ళు. అంబో ఊతుంది ఇది. ఊతుంది ఇది. ఓహో ఇది ఇరిగిపోయింది, దానివల్లనే ఊగుతుంది. అమ్మ చూసుకోండి భయంకరంగా ఉంది. గట్టి నుంచి రోడ్డు ఉంది, గుండం తిరిగి రావాలి. అదైతే మనకి షార్ట్ కట్. ఇంకో రోడ్డు కనిపిస్తుందా? అయితే వాళ్ళు అటు నుంచి వెళ్ళినట్టుంది. లొకేషన్ మాత్రం బాగుంది, ఎండ కొడుతుంది.
ఇక్కడైతే మనం ఆగినాం. ప్లేస్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా ఒక 100 కిలోమీటర్స్ ఏమో ఉంది వనజంగికి. గుడ్ మార్నింగ్ గైస్, ఇది వచ్చేసి డే 2. సో నేను నైట్ అయితే ఇందులో స్టే చేసినాం అనమాట. మనిషికి వచ్చేసి 200 రూపీస్ బెడ్కి. సో ఇప్పుడైతే వనజంగి వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి. ఇప్పుడు టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. ఇంకా అక్కడికి వెళ్ళి చూపిస్తాం మీకు. అండ్ నైట్ వచ్చేసరికి 9:30 అయింది రూమ్ చూసుకొని తినేసరికి. సో ఇంకా వ్లాగ్ ఏం చేయలేదు, అందుకే ఇప్పుడు మార్నింగ్ చూపిస్తున్నాను మీకు. సో పదండి అక్కడికి వెళ్ళి కలుద్దాం. సో సో గైస్ ఒక చాయ్ అయితే తాగేసినాం. సో ఇప్పుడైతే ఇంకా బయలుదేరదాం. మస్తు చలి పెడుతుంది ఇక్కడ. నోట్లంగా వేసిన స్మోక్ వస్తుంది మొత్తం. గాయస్ మొత్తం చూసుకోవచ్చు, ఫుల్ ఫాగ్. అసలు ఏం కనపడట్లేదు రోడ్ అయితే. ఏం కనిపిస్తలేదు అసలు రోడ్డు మీద అయితే, మొత్తం ఫాగే. వీడియోలో అంతా కనిపించవచ్చు, ఫుల్ ఫాగ్ మొత్తం. दिखता है सर. In 500 meters, turn right. lunar gitu.
ఇక్కడ వచ్చేసి పర్ పర్సన్కి 50 రూపీస్ 3 టికెట్లు తీసుకున్నాం. గైస్ ఇంకా ఇక్కడ నుంచి అయితే పైకి ఎక్కాలి. ఇక్కడ కింద బైక్ అయితే పెట్టినాం, మీకు మార్నింగ్ చూపిస్తా. బైక్ ఇక్కడ పెట్టినాం, కింద పెట్టేసి కనంగా బైక్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందంట, పైకి ఎక్కాలి ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి ఇంకా పైకి ఎక్కాలి. ఇంకా అంత పైకి ఎక్కాలి, అంత పైకి ఎక్కాలి. గిన్నెలు భయంకరంగా చాలా భయంకరంగా గైస్. ఒక్క లేడ దాకా పోవాలి. గైస్ చూసుకోవచ్చు, మొత్తం కింద మంచు మబ్బు మొత్తం వైట్గా. గైస్ ఒకసారి లొకేషన్ చూసుకోర్రి, వావ్ సూపర్ కదా, హైలైట్ ఉంది. గైస్ ఇప్పుడైతే సన్ రైజ్ అవుతుంది చూసుకోవచ్చు, కొంచెం క్లారిటీ లేదు కానీ సో గైస్ ప్రెసెంట్ అయితే మనం వనజంగిలో ఉన్నాం, చూసుకోవచ్చు మొత్తం వ్యూ పాయింట్ సూపర్ ఉంది. పొద్దున 3కి లేచినాం, సో ఇక్కడికి వచ్చేసినాం. గైస్ ఇప్పుడైతే అయిపోయింది, ఇంకా కిందికి అయితే దిగేస్తున్నాం. టైం వచ్చేసి 9 అవుతుంది. ఇక్కడ నుంచి కిందికి దిగుతున్నాం, ఇంకా అయిపోయింది. కిందికి వెళ్ళి చూపిస్తా బైక్ ఎక్కడ పెట్టినా.
ఇక్కడ నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి మళ్ళీ. అక్కడి నుంచి అయితే కిందికి దిగేసిన ఇప్పుడే. సో ఇటు నుంచి మనం ఇంకా కిందికి వెళ్ళాలి. మొత్తం చూడండి ఎట్లా ఉంది కొండ మొత్తం. అటు నుంచి ఇట్లా దిగేసినాం. సో ఇంకా కిందికి వెళ్ళాలి. ఇక్కడ ఎర్రమట్టి కనిపిస్తుందా ఆడివారికి. अरे ये इतना सिखा रहे उसे तो भी. సేంద్రీయాడా సో గైస్ పొద్దున అయితే మొత్తం ట్రెక్ చేసుకుంటే అయితే పైకి ఎక్కినాం. ఇక్కడ నుంచే అక్కడ నుంచి ఇట్లా పైకి ఎక్కినాం. నైట్ 3:30కి ఏమో లేచినాం. 4:15 లోపు ఇక్కడికి వచ్చేసినాం. రూమ్ కాడ నుంచి ఇక్కడికి జస్ట్ 8 కిలోమీటర్స్ అంతే. పైకి ఎక్కడానికి ట్రెక్కింగ్ మినిమం ఒక 3-4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బైక్స్ మీద కూడా రావచ్చు, కార్లో కూడా రావచ్చు. ఇక కొంచెం పైకి ఎక్కడానికి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కిందకి గుంజుకోబోతుంది. గైస్ ఆ కొండ వెనకాల ఇంకో కొండ ఉంది. ఆ కొండ నుంచి అయితే దిగేసినాం. ఇట్లా వచ్చేసినాం ఇంకా. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి అరకు అయితే వెళ్తున్నాం. మధ్యలో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయంట. అవి కూడా చూసుకొని అరకు వెళ్తున్నాం. ఇప్పుడు కొంచెం టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం.